హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేనైతే మురళీనగర్ వచ్చాను. అక్కడ నుండి రిటర్న్ వెళ్ళేటప్పుడు మాధవధార శ్రీ మాధవ స్వామి గుడి అయితే దారిలోనే ఉంది. అయితే ఆ గుడి చూడడానికి అయితే వచ్చాను. చూశారు కదా, నా బ్యాక్ సైడ్ ఇదే రోడ్డు, పైకి వెళ్ళాలి. మాధవధార మాధవ స్వామి టెంపుల్ అవుట్ సైడ్ అయితే తీసాను, చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ దారి నుండి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఒక 500 మీటర్స్లోనే మనకి ఆ గుడి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఒక చిన్న గేట్ ఉంటుంది. ఆ బయటన మన బైక్స్ ఏమైనా తీసుకెళ్తే, కార్లు ఏమైనా తీసుకెళ్తే అక్కడైతే మనం పెట్టించుకోవాలి. ఓకేనా? అక్కడ పెట్టించుకొని మనం ముందుకైతే ప్రొసీడ్ అయిపోవాలి గుడి లోపలికి అనమాట. ఇలాగా ఎంట్రీ అయిన వెంటనే మనకి రైట్ సైడ్లోనే గుడి ఉంటుంది. అలాగే కొంచెం ముందుకు వెళ్తే ధార ఉంటుంది, మాధవ ధార. అలాగే ఇంకా పైకి వెళ్ళిపోతే మనకి వేణుగోపాల స్వామి గుడి, ఇంకా శివాలయం అయితే ఉంటుంది. అదంతా మీకు చూపిస్తాను. అలాగే స్టార్టింగ్లో మనకి తులసి పిన్ కూడా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే మనం ఇక్కడ కొంచెం సైడ్న బండి పెట్టాక అలా కొంచెం ముందుకి నడుచుకొని వెళ్తే అక్కడ మనకి ఎంట్రన్స్ అయితే దొరుకుతుంది. ఓకేనా? ఆ ఎంట్రన్స్లో బైక్లు, ఆటోలు చూసారు కదా, ఈ కార్స్ ఏవైనా తీసుకొని వస్తే ఈ బయట పెట్టించుకోవాలి. ఎంట్రీ తర్వాత మనకి రైట్ సైడ్లో చూసారు కదా, అదే మాధవ స్వామి గుడి అనమాట. అలాగే ఇక్కడ ఒక ధార పడుతూ ఉంటుంది. ఇది మనం బ్యాక్ సైడ్, అంటే ఎంట్రన్స్లో మనకు బ్యాక్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇదే గర్భగుడి అనమాట. లాస్ట్ ఇక్కడ నుండి మనకి చాలా దూరం వరకు అయితే సురంగము మార్గం అయితే ఉంది, కానీ ఎవరు వెళ్ళరు అనమాట. అక్కడికి ఎవరికి ఎంట్రీ లేదు. ఈ సైడ్ వ్యూ అనమాట. అక్కడ పైన చూసుకుంటే మనం మొత్తం విష్ణు అవతారాలు, దశావతారాలు మొత్తం కూడా ఆ పైన ఉంటాయి విగ్రహాలు. చాలా చక్కగా అయితే చెక్కారనమాట విగ్రహాలు మొత్తం కూడా. అలాగే అక్కడ చూస్తున్నాం కదా ఆ మెట్లు నుండి స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతే మనం శివాలయంకి వెళ్ళొచ్చు. ఇక పక్క నుండి ఒక లెఫ్ట్కి చిన్న దారి ఉంటుంది, పైకి వెళ్తే అది పై చూశారు కదా, అది వేణుగోపాల స్వామి టెంపుల్ అనమాట. అక్కడ ఇంకా ముందుకు చూసుకుంటే అక్కడ కింద స్నానాలు చేస్తుంటారు. అక్కడైతే మాధవ ధార అలాగా అది ఎప్పటి నుండి పడుతుందో తెలియదు అనమాట. ఇటు చూసుకోండి, ఇక్కడ రాముడు, కృష్ణుడు, అంటే అన్ని అవతారాలు కూడా విష్ణు అవతారాలు ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఈ ధార ఎక్కడి నుండి వస్తుందో సైంటిస్టులు కూడా కనిపెట్టుకోలేకపోయారు అనమాట. ఓకేనా? 3 ధారలు ఉంటాయి. మాధవ ధార, గోముఖ ధార, ఇంకా మనకి ఇంకేదో ఒక ధార ఫ్రెండ్స్, అది సుదర్శన ధార. ఈ 3 ధారల్లో ఈ ఒక్క ధారే మనకైతే కనిపిస్తూ ఉంటుంది. ఆ పైన చూసుకుంటే మనకి వేణుగోపాల స్వామి గుడి. ఈ పక్క నుండి కొన్ని మెట్లు ఉంటాయి. ఆ మెట్ల పై నుండి అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి 4 కిలోమీటర్లు నడుచుకుని వెళ్తే మనము సింహాచలం టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తుండండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూసుకుంటే మనం ఇక్కడ నుండి అలాగా స్ట్రైట్కి పైకి వెళ్ళిపోతే మనకైతే శివాలయం వస్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే ఉంది. ఓకేనా? వేణుగోపాల స్వామి టెంపుల్కి అయితే ఫ్రంట్ నా గేట్ అయితే వేసేసారు. అందుగురించి లోపలికి అయితే వెళ్ళలేకపోయాను. ఇక్కడైతే ఓపెన్లో ఉంది, అందుగురించి వెళ్ళాను. అలాగే శివాలయం ఆ పక్కనే ఉంది. అలాగే మనకి ముందుకు చెప్పుకుంటే ఎవరికైనా నాగదోషం, ఏదైనా గ్రహదోషం అంటే ఇక్కడైతే వచ్చి పూజలు చేయించుకుంటే మనకి నివారణ అయితే జరుగుతుంది అని అక్కడైతే చెప్తున్నారు. ఓకేనా? నాగదేవత పూజలు అయితే మొత్తం చూశారు కదా, నాగదేవత విగ్రహాలు, అలాగే నవగ్రహాలు విగ్రహాలు కూడా పక్కనే ఉన్నాయి. ఓకేనా? అలాగే ఇక్కడ మనకి నాగదేవత విగ్రహం కూడా ఉంది. అలాగే నా పక్క నుండి అలాగ ముందుకు వెళ్తే అక్కడైతే విగ్రహం ఉంటుంది. అలాగే ఈ టెంపుల్ అక్కడ అంటే 3 శతాబ్దాల నుండి ఈ టెంపుల్ అయితే అక్కడ ఉంది. చాలా పురాతనమైన వేణుమాధవ్ స్వామి గుడి అనమాట ఇది. ఓకేనా? అంటారు తిరుపతి ఇంకా సింహాచలం కంటే ముందు నుండి ఈ గుడి అయితే అక్కడ ఉంది అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఎంతవరకు అది కరెక్ట్ మరి నేనైతే మనకైతే తెలీదు, చెప్పిందే నేనైతే మీకు చెప్తున్నాను. ఓకేనా? అలాగే ఈ పైకి కొంచెం చూసుకుంటే మొత్తం చూశారు కదా, మొత్తం అడవి. ఈ కొండ నుండి పక్క నుండి ఒక దారి ఉంటుంది, మెట్ల దారి. ఆ కింద మీకు చూపిస్తాను. అలాగా పైకి వెళ్ళిపోయి అలా 4 కిలోమీటర్స్ నడుచుకొని వెళ్తే మనకైతే మన సింహాచలం టెంపుల్ ఉంది కదా, అక్కడికైతే చేరుకుంటాము. కానీ వర్షాకాలం అయితే వెళ్ళలేరు, చలికాలం ఇంకా ఎండాకాలం అయితే వెళ్ళగలరు. అదేనే ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతేనే మీరు వెళ్ళగలరు. ఓకేనా? ఎండ వచ్చిందంటే మరి మీరు వెళ్ళలేరు. అది చూసారు కదా కొండ, ఇదే చివరి టెంపుల్ అనమాట, శివాలయం. అలాగే ఆ మాధవధార కిందన పడుతుంది చూసారు కదా, ఆ ధార ఈ వనమూలికలు మొత్తం టచ్ అయ్యి కిందకు వచ్చి వాటర్ అయితే పడుతుంది. ఓకేనా? ఆ వాటర్లో స్నానం చేస్తే ఏ రోగాలు కూడా రావు అనేసి అంటారు. అందుకే చాలామంది వచ్చి అక్కడ స్నానాలు చేస్తారు. అలాగే ఇప్పుడు జూలై 20వ తేదీ 2024లో మనకి గిరి ప్రదర్శన ఉంది కదా, గిరి ప్రదర్శన ఆ నైట్ అప్పుడైతే చాలా జనం అయితే వెళ్తారనమాట ఈ గుడికి. నైట్ అంటే ఎప్పుడు గిరి ప్రదర్శన అయినా అంత మొత్తం రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా,
అదంతా చూసుకొని ఈ గుడికి అయితే టచ్ అవుతారు అందరు కూడా. అలాగే ఇక్కడ చూసుకుంటే దీపారాధన, ఆ దీపాలది చూశారు కదా, దీపారాధన అయితే ఎప్పుడు జరుగుతుంటుంది. కార్తీక మాసం శ్రావణ నెల చాలా ఘనంగా అయితే చేస్తారనమాట. శివరాత్రి కూడా చాలా ఘనంగా చేస్తారు అనేసి చెప్పారనమాట అక్కడ. ఇది శివాలయం మెయిన్ అంటే శివలింగం అనమాట. ఇప్పుడు మనం అక్కడ నుండి కిందకైతే అలా దిగుతాం. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఓపెన్ ప్లేస్ ఇది. అలాగే మనం కిందకి నడుచుకొని అలాగే వెళ్దాం. చూసారు కదా, ఇది మనమేనే. హెయిర్ కూడా చాలా వరకు పెద్దగా అయిపోయింది, అది కూడా కటింగ్ చేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకుంటే ఇటు మొత్తం అడవి అని చెప్పాను కదా, అక్కడ చాలా వరకు మామిడి చెట్లు, జామ చెట్లు, ప్లస్ మనకి పనస చెట్లు చాలా వరకు ఉన్నాయి. పనసకాయలు కూడా మీకు కనిపిస్తూనే ఉన్నాయి. ఆ పక్కనే పని జరుగుతుంది. అంటే పూర్తి బౌండరీ వాల్ అంటే ఇలాగ కర్రలతో వాల్ కట్టేస్తారు కదా, దడి అయితే కడుతున్నారు. ఓకేనా, ఇది పైకి శివాలయం మీకు చూపించాను కదా. అలాగే మనం కిందకి ఇలాగ వస్తే ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, ఈ ఆర్చ్ పక్కన రైట్ సైడ్ చూసుకుంటే మనకి మెట్లు ఉంటాయి పైకి వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళడానికి. అదే చూడండి, ఇదేనమాట మెట్లు. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంక ఈ పక్కన చూసుకుంటే మనకైతే మామిడికాయలు ఉన్నాయన్నమాట. మామిడికాయలు అయితే నేను చూశాను, మామిడికాయలు అయితే మీకు చూపిస్తానని షూట్ చేశాను అనమాట. ఓకేనా, ఇది చూడండి మామిడికాయలు ఎంతో బాగున్నాయో. అలాగే ఇది వేణుగోపాల స్వామి ఇప్పుడైతే గేట్ ఓపెన్లో ఉంది, కానీ వేడి చాలా ఉబ్బసంగా ఉంది కాబట్టి నేనైతే అక్కడ వెళ్ళలేదు. నెక్స్ట్ టైం ఇప్పుడు గిరి ప్రదర్శన టైం వెళ్తాను కదా, అప్పుడైతే మీకు అంత కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు పైనుండి కిందకి నడుచుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ వేణుమాధవ స్వామి టెంపుల్ సైడ్కి అయితే వెళ్తున్నాను నడుచుకొని. చూసారు కదా, చాలా పురాతనమైనది ఫ్రెండ్స్. అక్కడ చాలా పురాతనమైనది ఈ టెంపుల్ కూడా, వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా, అలాగే శివాలయం కూడా. అలాగే అక్కడ దారి చూశారు కదా, 3 దారులు అనమాట. ముందు కూడా చెప్పాను, ఒక దారే పడుతుంది అక్కడ. ఓకేనా, ఇదో చూశారు కదా, ఇక్కడ స్నానాలన్నీ ఈ క్లిప్ ముందు కూడా మీకు పెట్టాను. అలాగే ఇప్పుడైతే మనం లోపలికైతే ఈ టెంపుల్ కూడా బంద్, ఆ టెంపుల్ కూడా అన్నీ క్లోజ్ చేసేసారు. అందుకోసమే బయట నుండి మొత్తం తీసుకొని, ఇంకా ఎలాగా మనకి లోపల అంటే పర్మిషన్ లేదు కాబట్టి మనం బయట నుండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే మనకి సీతంధార నుండి మురళీనగర్ వెళ్ళేదారి అంటే పై రోడ్డు మాధవధార ఆ రూట్ పట్టుకుంటే, ఆ మాధవధార కొంచెం ముందునే మనకి ఈ గేట్ ఒకటి ఉంటుంది, అక్కడ ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు చూసుకొని మీరు వెళ్ళొచ్చు, లేకపోతే గూగుల్ చేసినా మీరు వెళ్ళొచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మన బైక్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, అక్కడికైతే వెళ్ళిపోతున్నాం. ఓకేనా, ఇప్పుడైతే రిటర్న్ వెళ్ళిపోతాం మన ఇంటికి ఆరిలువా. ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జుత్తు ఇలా ఉంది పిచ్చోడ్లాగా, సారీ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బై బై, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనము ఇలాగా టెంపుల్ వైపు వెళ్ళేటప్పుడు మన ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ చాలా జాగ్రత్తగా మళ్ళీ వెళ్తున్నాం ఎలాగో అలాగే తీసుకొచ్చేయాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, చెత్త చేసేసారు మొత్తం, ప్లాస్టిక్ బ్యాగ్స్ బాటిల్స్ అన్నీ పడేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నుండి అయితే మనం బయలుదేరితేనే మన ఇంటికి 6లో అయితే చేరుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.